ఇప్పుడు మనము ఎంజీబీఎస్లో ఉన్నాము. ప్రస్తుతం మనతోటి ఎంజీబీఎస్లోని కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారితోటి ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ గురించి అని చెప్పేసి ప్రయాణికులు ఎట్లా వస్తున్నారు, వాళ్ళ రద్దీ ఎట్లా ఉన్నది, వాళ్ళు బస్సులు ఏ విధంగా సౌకర్యాలు కలిగిస్తున్నారు, ఎన్ని బస్సులు పెట్టిరు అని చెప్పేసి సార్ని అడిగి మనము తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ప్రత్యేకంగా సంక్రాంతి సందర్భంగా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా మా ప్రయాణికులకు, అంతేవిధంగా మన మీడియా పర్సన్స్ అందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మేము టీఎస్ఆర్టీసీ ఎంజీబీఎస్ నుంచి మాత్రము దాదాపు 4400 వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నామండి. దాంట్లో 620 దాకా మాకు రిజర్వేషన్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఆన్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ అంటారు. అంటే ముందస్తు ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందు సెలవులు కానీ మిగతాది కానీ ప్లాన్ చేసుకోవడానికి వీలుగా అది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా మనకు ట్రాఫిక్ డిమాండ్ బట్టి తగిన బస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రోజుకు 1000 బస్సులు మేము ప్లాన్ చేసుకున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు 11, 12, 13 అనేటువంటిది మాకు ముఖ్యమైనటువంటి ట్రాఫిక్ మూమెంట్ ఉండేటువంటి టైం అండి. కొత్తగా 3 రోజుల సెలవులు వస్తాయి కాబట్టి ఈ రోజు రేపు ట్రాఫిక్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఈ సంక్రాంతికి మా తరపున మేము ఏం చేస్తున్నామంటే ఈ ట్రాఫిక్ కంజెషన్ తక్కువ చేయడానికి జేబీఎస్ నుంచి కరీంనగర్ సెక్టర్ బండ్లు, అదేవిధంగా ఉప్పల్ సెక్టర్ నుంచి వరంగల్ బండ్లు, అదేవిధంగా ఎల్బీ నగర్లో ఉండేటువంటి విజయవాడ సెక్టర్ బండ్లు కానీ, ఖమ్మం సెక్టర్ బండ్లు కానీ అక్కడ కూడా కొన్ని డైవర్సిఫై చేసేసి ఇక్కడ రద్దీ తగ్గించేసి అక్కడ ప్రయాణికులు సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, షెల్టర్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ మిగతాది కూడా మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడేసుకొని మేము ఒక సమన్వయంతోనే వెళ్తున్నామండి. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మీరు చూసే ఉంటారు. దానికి అనుగుణంగా బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్? ఇప్పుడు మన దగ్గర చూసినట్టయితే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్, వాళ్ళకు ఉండేటువంటి ఒక షెల్టర్ లాంటిది, టెంపరీ షెల్టర్ లేని చోట్ల మనం ఎంజీబీఎస్ అయితే మీకు చూసే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా కూడా ఇప్పుడు ఉప్పల్ నుంచి బస్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ సిటీ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన సిటీ వాళ్ళ కంటోన్మెంట్ డిపో యాజ్ వెల్ యాజ్ ఫలక్నామా డిపో వాళ్ళతోని మనకు ప్రతి పావు గంటకు ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి వరంగల్ సెక్టర్ బండ్ల కోసము మనం ఏం చేస్తున్నామంటే ఎంజీబీఎస్ నుంచి ఉప్పలు, అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి సికింద్రాబాద్, ఎంజీబీఎస్ నుంచి మిగతా ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా మేము ప్రత్యేక బస్సులు, సిటీ బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులు ఏమి అవస్థలు కాకుండా చూసుకుంటున్నామండి. ఎంత టైం డిస్టెన్స్ ఉంటుంది సార్ బస్ టు బస్కు? అంటే ప్రతి మన ట్రాఫిక్ తగ్గట్టుగా ట్రాఫిక్ ఇప్పుడు ఉందనుకో ఒక పావు గంటలో అరేంజ్ చేసి పంపించగల స్థితిలో ఉన్నాం. ఎందుకంటే స్పేర్గా మన బస్సులు దాదాపు మీకు చెప్పే ఉంటుంటాము. ఎనీ టైం ఒక 10-15 బస్సులు మన చేతితో పెట్టుకుంటున్నాము. ఎక్కడ అవసరమైతే అక్కడికి ట్రాఫిక్ డిమాండ్ పెట్టి పట్టుకోవడం జరుగుతుంది. మన హైదరాబాద్లో మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ ఇలాంటి బస్ హెల్ప్ లైన్ కౌంటర్స్, రోడ్డు ఇలాంటివి ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు మనం చూసినట్టయితే ఎంజీబీఎస్ఏ కాకుండా మనకు జూబ్లీ బస్ స్టేషన్ అండి, దిల్షుక్నగర్లో మేజర్ బస్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచే కాకుండా మేము ఏం చేసామంటే ఎల్బీ నగర్ పాయింట్, ఉప్పల్ పాయింట్, ఆరాంఘర్ పాయింట్, అంతేకాకుండా కేపీహెచ్బి పాయింట్, మిగతా చోట్ల కూడా మన పట్టణ్ చెరువు సైడ్ ఉండేటువంటి మియాపూర్ క్రాస్ నుంచి కూడా మేము బస్సులు నడుపుతున్నామండి. ఈ ప్రీ బస్సు సౌకర్యం వల్ల మహిళలకు దీనిపైన మనం మాట్లాడుతున్నాం. డెఫినెట్ అండి. మహాలక్ష్మి స్కీమ్ మూలంగా ఏమవుతుందంటే మాకు ముఖ్యంగా తీర్థ ప్రాంతాలకు కానీ, తీర్థక్షేత్రాలకు కానీ, ఏదైనా ఫంక్షన్లకు కానీ, పబ్బాలకు కానీ వెళ్లే వాళ్ళు భార్య భర్తలు పిల్లలతో సహా అందరూ రావటం జరిగింది. ఒకళ్ళని మనం పిలిచి ఆహ్వానిస్తున్నాం, అమ్మాయిలు కావచ్చు, మహిళలను కానీ. తద్వారా ఏమవుతుందంటే మిగతా మేల్ ప్యాసింజర్స్ పిల్లలు కూడా మనం బస్సులు ఎక్కడం జరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా వాళ్లకు రద్దీ తీర్చడానికి ముఖ్యంగా మన యాదగిరిగుట్ట సెక్టర్ బాగుంటుందండి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్. వాళ్ళందరూ కూడా బస్ స్టేషన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి ఎక్కుతున్నారు. ఎందుకంటే సీట్లు ఎక్కడ కోల్పోతామో అని, ఫ్రీగా వెళ్ళాలనే ఉద్దేశంతో. కాబట్టి అదేవిధంగా మళ్ళీ మా తదుపరి శ్రీశైలం కూడా రావచ్చు మనం అనుకుంటున్నాము. అదేవిధంగా డిస్టిక్లోని చూస్తే వరంగల్లో ఉండేటువంటి తీర్థక్షేత్రాలకు కానీ, మిగతా ప్రాంతాలకు కానీ విపరీతమైన రద్దీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సార్ మెయిన్గా మన ఈ ఎంజీబీఎస్కి వచ్చేస్తే ఎక్కడి దిక్కు ప్రయాణికులు ప్రయాణించే అవకాశాలు ఉంటాయి? మ్యాక్సిమంగా ఈ సంక్రాంతి అనేటువంటిది చూసినట్టయితే ఈ కర్నూలు సెక్టర్ ఒకటి, విజయవాడ సెక్టర్ ఒకటి మ్యాక్సిమం ఉంటుందండి. మన తెలంగాణ ప్రాంతం చూస్తే ఖమ్మం సెక్టర్ ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ 3 ప్రాంతాల నుంచి విపరీతమైన రద్దీ టువర్డ్స్ సంక్రాంతి కోసము
చాలా బస్సులు ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో భాగంగానే మనకి 1000 బస్సులు మాత్రం ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాము. ఎనీ టైం ఏ చిన్న అసౌకర్యం కలగకుండా ప్రయాణికులకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ ఆయన ఇచ్చారు కదా సార్ స్టేట్మెంట్ ఒకటి 1000 బస్సులను కొత్తగా అమల్లోకి తెస్తా అని చెప్పేసి దాని గురించి అని చెప్పి. ఓకే అండి. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బస్సులు కూడా మాకు దాదాపు 18 బస్సుల దాకా ఏసీ బస్సులు రావడం జరిగింది. అట్టి బస్సులను కూడా మేము రిజర్వేషన్ దాంట్లో పెట్టేసుకొని నడుపుకుంటున్నామండి. తద్వారా మాకేమవుతుందంటే ఒక వెసులుబాటు లాంటిది ఏర్పడింది. బస్సులు రావడంతోనే ప్రయాణికులు ఎక్కువ సౌకర్యవంతమైన ప్రయాణం చేయడానికి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోవడానికి చేసాము. కొన్నేమో రిజిస్ట్రేషన్ కావాల్సి వచ్చినాయి. ఈ రోజు రిజిస్టర్ అయిపోతాయి. మిగతా బస్సులను కూడా 18 బస్సులు మాత్రం పంపిస్తాం ఖచ్చితంగా. టికెట్ ఛార్జీలు ఏమైనా పెంచుతున్నారా సార్? ఏం లేదండి, మీకు తెలిసే ఉంటది కదా, ఈసారి కూడా నార్మల్ ఫేర్లోనే పోతున్నాయండి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. నేను మీ రాహుల్.